హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తానండి. చూపించే ముందు మన ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మన వీడియోకి. ఇప్పుడైతే నేను ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మనందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి. రంపచోడవరం వెళ్ళే దారిలో ఉంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి అక్కడికి. చాలా బాగుందండి టెంపుల్, చాలా ప్రశాంతంగా కూడా ఉందండి అక్కడ. మేమైతే ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాము. కార్ పెట్టేసి పైకి నడుచుకుని వెళ్ళాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనండి, ఎక్కువ దూరం కూడా లేదు. సో కార్ అయితే పెట్టేసాము. మీకు ఈ టెంపుల్ తెలిసినట్టయితే కనుక మాకైతే ఒక కామెంట్ చేయండి. అలాగే తెలియని వాళ్ళైతే కంపల్సరీ టెంపుల్కి మీరు వెళ్ళాల్సిందే. అలాగే ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారండి. మరి రోజు పెడతారో లేదా మాకైతే తెలియదు, కానీ మేము వెళ్ళింది అయితే మాత్రం భీష్మ ఏకాదశి రోజున. జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి, మామూలుగా లేరు అసలు. మరి ఎప్పుడే అలా ఉంటారో, డైలీ అయితే అలా ఉంటారో నాకైతే తెలీదు. మేము వెళ్ళిన రోజున అయితే మాత్రం బాగానే ఉన్నారు. పక్కనే భోజనాలు అయితే పెడుతున్నారు. మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. మనం ఇప్పుడు రాజగోపురం ద్వారా దర్శనం లోపలికి వెళ్ళాలండి. ఇదేనండి రాజగోపురం. మనం దీనిలో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపల చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్. లోపల అయితే కనుక ఖాళీ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉందండి ప్లేస్ అయితే. మరీ లోపలికైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీయనివ్వట్లేదు. సో మాకు ఇక్కడ వరకు అయితే అయ్యింది వీడియో, ఇక్కడ వరకు తీసాము. వెళ్ళే ముందు ఒకసారి కేర్ఫుల్ అండి, కోతులు ఎక్కువ అండి ఇక్కడ. మనం ఏమన్నా తీసుకెళ్ళామంటే వెంటనే చేతిలో నుంచి లాగేసుకుంటాయి. అలాగే బైక్ కవర్స్లో కూడా ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఫట్ అయిపోతాయండి. ఇంకా మాకైతే కొంచెం ప్రసాదం అయితే తిన్నాము, తిని బయలుదేరిపోయామండి. ఇలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.